నమస్కారం అండి. దిస్ ఇస్ #you. హీరో విజయ్ ఏకంగా ఎంజీఆర్ లాగా పాలిటిక్స్లోకి అడుగుపెట్టి తనదైన ఒక మార్క్ ఉంచుకోవాలని చెప్పి ట్రై చేస్తున్న ఒక హీరో. తనకున్న ఫ్యాన్ బేస్ అంతా కూడా ఒక రకంగా అప్పుడే బడ్డింగ్ పీపుల్. ఎంజీఆర్ లాగా పాలిటిక్స్లో అడుగు పెట్టాలి, నాదంటూ ఒక మార్క్ ఉండాలని ప్రయత్నిస్తున్న విజయ్కి ఈరోజు సిబిఐ వాళ్ళు విచారణకు పిలిచారు. కరూర్లో అతను నిర్వహించిన సభలో 41 మంది చనిపోయారు. చనిపోయిన దానికి అతను విశ్లేషణ ఇచ్చాడు. కానీ విజయ్ విశ్లేషణ సరిపోక, అతని ఆన్సర్స్ సరిపోక ఈ రోజు మళ్ళీ సిబిఐ వాళ్ళు అతన్ని విచారణకు పిలిచారు. అంటే మార్చి 10వ తారీఖు ఇవాళ నోటీసులు కూడా జారీ అయిన విజయ్ అటెండ్ అయ్యాడు. ఎనీ టైమ్ విజయ్ మే గెట్ అరెస్టెడ్. ఎందుచేతనంటే అతను ఎక్కడ యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్న దాఖలాలు కనపట్లేదు. టు మై నాలెడ్జ్ ఎంత ట్రై చేసినా వెతికినా నాకు ఈ ఇన్ఫర్మేషన్ సోర్స్ మాత్రం దొరకలేదు. బికాస్ దెర్ ఇస్ నో యాంటిసిపేటరీ బెయిల్ రిక్వెస్టెడ్ బిఫోర్. ఈ రోజు సిబిఐ పిలిచిన తరహా చూస్తే మాత్రం విజయ్కి గడ్డుకాలం అనిపిస్తుంది. హీరో విజయ్ ఎక్కడ మొహాట పడకుండా, కొంచెం కూడా బిడియం ఎక్కడ అన్ని వదిలేసి మొన్న హీరోయిన్ త్రిషతో ఒక పెళ్లి ఫంక్షన్ లో ఒకే కారులో ఎంట్రీ ఇచ్చారు. ఒకే డ్రెస్ కలర్ కూడా. ఈ రోజు మనం అబ్జర్వ్ చేస్తే హీరో విజయ్ వాళ్ళ వైఫ్ లండన్ లో ఉంటుంది. ఆవిడ ఇక్కడ పిటిషన్ దాఖలు చేశారు, నాకు విడాకులు కావాలని. ఇది వరకు చాలా మంది ప్రయత్నించినా కూడా మా మ్యారేజ్ సెటిల్ అవ్వలేదు. అవుట్ సైడ్ మ్యారేజ్ రిలేషన్షిప్ అంటే అక్రమ సంబంధం ఉండటంతో ఒక సినీ తారతో నేను ఇతనితో ఇంకా మ్యారేజ్ లో కొనసాగలేను. ఇట్ ఈస్ ఇర్రివోకబుల్. నాకున్న సిచ్యువేషన్ లో ఇతనితో నేను ఇంకా ఉండలేను కాబట్టి నాకు తక్షణమే విడాకులు కావాలి అని పిటిషన్ దాఖలు చేశారు. ఇదంతా కాకుండా అక్కడ దాకా ఆవిడ ఉండటానికి విజయ్ ప్రస్తుతం ఉంటున్న ఇల్లు, అట్ ద సేమ్ టైం ప్రాపర్టీస్ లో కొంత వాల్యుయేషన్ మాకు కావాలి. ఒక కూతురు ఒక కొడుకు ఇద్దరు ఉన్నారు కాబట్టి అతని ప్రాపర్టీల వాల్యూ కావాలని అడిగారు. కానీ అందరూ బయట వింటున్న రూమర్స్ ప్రకారం 250 కోట్లు ఇచ్చి విజయ్ ఇష్యూని సెటిల్ చేస్తున్నాడని. అది నిజమో అబద్ధమో ఎవరికి తెలియదు. కానీ ఒకవేళ ఆ అమౌంట్ విజయ్ కనుక ఇచ్చుంటే వాళ్ళ వైఫ్ అతని ఇంట్లో ఉండడానికి పర్మిషన్ ఎందుకు అడుగుతారు? ఇది ఒక లాజిక్. ఈ రోజు మనం చూస్తే హీరో విజయ్ వాళ్ళ కూతురు, ఇంత అగ్ర హీరో కూతురు ఒక పీజీలో ఉంటుంది, దివ్య. అలా కొడుకు సంజయ్ అశోక్ నగర్ లో ఒక రెంటెడ్ హౌస్ లో ఉంటున్నాడు. భార్య ఎక్కడో లండన్ లో ఉంటున్నారు, సంగీత. ఇక్కడ హీరో విజయ్ ఎక్కడ మొహమాట పడకుండా త్రిషతో ఎంట్రీ ఇస్తున్నారు. టీవీకే పార్టీ అంటే చివరికి జనాలందరూ ఏ రకంగా పెట్టారంటే త్రిష విజయ్ కృష్ణన్ పేరుతో టీవీకే పార్టీ పెట్టాడేమో అన్న అనుమానాల్ని స్పష్టం చేస్తున్నట్టు ఉంది. ఈరోజు ఎవరికైనా సాటి ఏం పర్లేదు, సొంత పిల్లలకి న్యాయం చేయలేని విజయ్ రేపు తమిళనాడున ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోగలుగుతాడా? సొంత కొడుకు కూతురే అతని పైన వ్యతిరేకంగా ఉండి అతన్ని ఆఖరికి పబ్లిక్ డొమైన్స్ లో కూడా అన్ఫాలో చేసి పక్కన పెడుతుంటే విజయ్కి మద్దతు మిగతా వాళ్ళ నుంచి లభిస్తుందా? ఎంజీఆర్ తో పోల్చుకుంటే విజయ్ ఎంత? ఆ రోజున్న పరిస్థితులు వేరు, ఈ రోజున్న పరిస్థితులు వేరు. ఎస్, అక్రమ సంబంధాలు చాలా వరకు ఎక్స్పోజ్ అవుతున్నాయి. జస్ట్ ఫిలిం ఫ్రెటర్నిటీలో సెకండ్ వైఫ్ అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చి ఆల్రెడీ పెళ్ళైన మగవాళ్ళు రెండో భార్య లేడీని ఉంచుకున్నప్పుడు భార్య కింద చిత్రీకరించి సొసైటీలో ఒక మిస్ఇంటర్ప్రిటేషన్ క్రియేట్ చేసి మనం ఇష్టపడుతున్న హీరో అక్రమ సంబంధాలు పెట్టుకున్నప్పుడు మనం పెట్టుకుంటే తప్పేంటని ఐకాన్స్ కనుంచున్నారు. మొహమాటం ఏం లేదు ఇటు విషయాల్లో మాట్లాడడానికి. తాజాగా చూసుకుంటే హేమా మాలిని, ధర్మేంద్ర మొన్నే చనిపోయారు కాబట్టి, శ్రీదేవి, బోనీ కపూర్ అండ్ పెళ్ళైన జంటలు విడాకులు తీసుకోకముందే ఎన్నో అఫైర్స్. ప్రియాంక చోప్రా, షారుఖ్ ఖాన్.
అండ్ పాలిటిక్స్ ఏం తక్కువ కాదు. ఎంజీఆర్ అండ్ జయలలిత గురించి మాట్లాడని పేపర్ లేదు, మాట్లాడని న్యూస్ లేదు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని చాలామంది పుంకాలుగా రాశారు. కానీ జయలలిత అండ్ ఎంజీఆర్ టైమ్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు విజయ్ ఫేస్ చేస్తున్న టైమ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. తమిళనాడు రాజకీయాల్లో నేను ఈదేయగలుగుతాను, దూసుకెళ్ళగలుగుతానంటే ముందు నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో. నీ పిల్లల్ని నువ్వు కనీసం వాళ్ళ మన్నన పొందలేనాడివి, రేపు పబ్లిక్ మనని ఏం పొందుతావు అని పర్స్పెక్టివ్ క్లియర్గా అర్థమవుతుంది. ఎలక్షన్స్ ఎప్పుడో లేవు, 2026లోనే వస్తున్నాయి. విజయ్ ఇంకా త్రిష ఎఫ్ఐఆర్ని ఎక్స్పోజ్ అయిన తర్వాత పల్చగా పడిపోయిన టీవీకే పార్టీ అండ్ వాళ్ళ ప్రెసిడెంట్ నా వ్యక్తిగత విషయాల గురించి నేను చూసుకుంటాను, మీరు పార్టీని గెలిపించడం వరకు చూసుకోండి అని చెప్పి ఫ్యాన్స్ అండ్ కార్యకర్తలకి ఆదేశం ఇస్తున్నాడు. ఎలా గెలుస్తావు విజయ్? ఈరోజు విజయ్ అండ్ త్రిష ఇష్యూ బాయిలప్ అవ్వక ముందే సిబిఐ కోర్ట్ కొరూరులో జరిగిన ఇష్యూ గురించి 41 మంది ప్రాణాలు పోయిన విషయం గురించి ఇన్వెస్టిగేషన్కి మరలా విజయ్ని పిలిచారు. ఒకవేళ విజయ్ ఈరోజు అరెస్ట్ అయితే కనుక అరెస్ట్ అయిన సింపతి డ్రామాని వర్క్ చేసుకుని వాళ్ళ అభిమానులు ఖచ్చితంగా రెచ్చిపోయి విజయ్ అరెస్ట్ అడ్డుగా పెట్టుకుని సింపతిని ఎవోక్ చేయడానికి తమిళనాడుని డెఫినెట్లీ ట్రై చేస్తారు, ఎక్కడ ఆగరు. ఈ రకంగా మనం అబ్జర్వ్ చేస్తే ఈరోజు విజయ్ అరెస్ట్ అయితే అదొక సింపతి డ్రామాకి లీడ్ అవుతుంది తమిళనాడు అంతా. విజయ్ అరెస్ట్ అవ్వకపోతే అతని అక్రమ సంబంధాన్ని గురించి ఏ రకంగా జనాలకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు? ఇట్ ఈస్ మై ప్రైవేట్ లైఫ్ అంటానికి కుదరదు. వెన్ యూ వాంట్ టు బి అ పీపుల్స్ పర్సన్ అండ్ పబ్లిక్ లైఫ్ లీడ్ చేద్దాం అనుకున్నప్పుడు ప్రతి ఒక్కటి ట్రాన్స్పరెంట్గా ఉండాలని కోరుకుంటారు. ఒకవేళ ఆ స్టేట్ కావాలనుకున్న ముఖ్యమంత్రి అక్రమ సంబంధాలు పెట్టుకుని ఆల్రెడీ కోర్టులో పిటిషన్ పెండింగ్ ఉండగా లివ్ ఇన్ రిలేషన్షిప్ విత్ హీరోయిన్ కంటిన్యూ చేస్తే ఏ రకమైన సూచన ఇది? రేపు చాలా మంది విజయ్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని విజయే ఉన్నప్పుడు నేనెందుకు ఉండకూడదు అని చెప్పి ముందుకెళ్ళి వాళ్ళ ఎగ్జిస్టింగ్ మ్యారేజెస్ని పక్కన పడేసి విజయ్ లాగా తిరిగితే వాళ్ళకేం సమాధానం చెప్పగలుగుతాడు విజయ్? ఆల్రెడీ తమిళనాడులో రజనీకాంత్ లాంటి సూపర్ హీరోసే ఎంటర్ అయ్యి వెనక్కి వెళ్ళిపోయారు, మేము చేయలేము అని. ఎంజీఆర్ లాగా చరిత్ర సృష్టిస్తాను అని విజయ్ ముందుకు వస్తే ఈరోజు ఒకవేళ సిబిఐ అరెస్ట్ చేస్తే సింపతి వర్క్ అవుతుందా? లేకపోతే పబ్లిక్ ఐలో చాలా మంది ఫ్యామిలీ ఉమెన్ ఓటర్స్ అందరూ విజయ్ ఈ బహిరంగంగా తీసుకొచ్చి త్రిష ప్రదర్శనను అప్రిషియేట్ చేస్తారా? కన్జర్వేటివ్స్ ఎక్కువ ఉన్న తమిళనాడులో ఇలాంటి పాలిటిక్స్కి నాంది పలుకుతున్న టీవీకి ప్రెసిడెంట్ విజయ్కి పొలిటికల్ ఫ్యూచర్ ఉంటుందా? సొంత కొడుకు కూతురే తన తండ్రితో ఉండకుండా బయట ఎక్కడో ఉన్నా పట్టించుకోకుండా త్రిషతో తిరుగుతున్న విజయ్ ఎలాంటి సినిమా టైటిల్ పెట్టుకోవాలి ఇప్పుడు? ఒకప్పుడు అన్ని సినిమాల్లో హీరోల్ని మనం అబ్జర్వ్ చేస్తే అఫైర్స్ ఉన్న చివరికి భార్యతో కలిసిమెలిసి ఉండటమే కథ సుఖాంతం. ఆ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన విజయ్కి ఆ మాత్రం పల్స్ తెలీదా? స్టోరీస్లో ఎలాంటి స్టోరీస్ని జనాలు యాక్సెప్ట్ చేస్తారు అని కూడా అంత కామన్ సెన్స్ మిస్ అయి బిహేవ్ చేస్తున్నాడా? లేకపోతే ఎన్నికల్లో ఓటమి తథ్యం, ఇట్స్ ఓకే ఐఎమ్ రెడీ టు ఫేస్, వచ్చే 5 ఏళ్ల తర్వాత ఫేస్ చేద్దామని సిద్ధపడుతున్నాడు? ఇంట్లో ఇలాలు వంటింట్లో ప్రియురాలు లాంటి సినిమాలు చూసాం కానీ ఇంట్లో ప్రియురాలు రోడ్డు మీద పిల్లలు పెళ్ళాం అన్న సినిమాలు ఎవరు హర్షించరు. ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు సిబిఐ కోర్టు ముందు విజయ్ ఉన్నాడు. మరికొద్ది సేపట్లో మనకు అర్థమవుతుంది ఈజీ అండర్ అరెస్ట్ ఆర్ ఈజీ ఫ్రీ. ఇంతవరకు మీరు చూసిన ఈ షోలో ఈ అక్రమ సంబంధాలు పెట్టుకున్న పొలిటీషియన్స్ మీద, సినిమా హీరో హీరోయిన్ లవ్ని వీళ్ళపైన మీ ఒపీనియన్ ఏంటి? అండ్ విజయ్ పొలిటికల్ కెరియర్ ఖచ్చితంగా బ్రైట్గా ఉంటుందా లేకపోతే కనుమరుగవుతాడా? దీనిపైన కూడా ఖచ్చితంగా కమెంట్స్ రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.